వెల్కమ్ టు అక్షరగలం టీవీ. నేను మీ దయాకర్ రెడ్డి. ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి మనం పరిశీలిద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిబిఐ నోటీసులు పంపింది. జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర దగ్గర జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సిఐడికి అప్పగించడంతో ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కేసు నంబర్ 30/2026 పేరుతో కేసు నమోదైంది. సమ్మక్క సారక్క జాతర సమయంలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారనేది కౌశిక్ రెడ్డిపై ఉన్న ఆరోపణ. ప్రజలకు అసౌకర్యం కల్పించారని, పోలీసుల విధులకు అడ్డంకి కల్పించారని, పోలీసు అధికారులపై అవమానకరమైన భాషలో అవమానకరంగా ప్రవర్తించాడని చెప్పేసి అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ మధ్య ఎన్నికైనప్పటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే ఎప్పుడు వార్తలు నిలుస్తూనే ఉన్నాడు. ఆఖరికి అసెంబ్లీలో కూడా అతనిపై విమర్శలు అయితే వచ్చాయి. ఏది తుపాకీతో కాల్స్తా అని చెప్పి సంజ్ఞ చేశాడు శ్రీహరిని అని, అసలు నేను సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు పట్టబడడం, ఇదంతా మొత్తానికైతే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తున్న రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున టీవీకి అధినేత విజయ్పై ఈసీ కేసు. అంటే తమిళ నటుడు ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేసి తన అదృష్టాన్ని పరిశీలించుకొని ఉన్నారు సినీ నటుడు విజయ్. రేపు జరగబోయే ఎలక్షన్లో టీవీకే పార్టీ తరఫున అతనే దానికి అధ్యక్షుడు, దాని తరఫున పోటీ చేయనున్నాడు. అతనిపై ఎన్నికల ఉల్లంఘించిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే కేసు నమోదు చేసిందని చెప్పేసి ఒక వార్త అక్షరగలం పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన ప్రముఖ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఒక బహిరంగ సభలో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవల్లూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. బిఎన్ఎస్ 2023-126 సబ్సెక్షన్ 2, బిఎన్ఎస్ సెక్షన్ 189 సబ్సెక్షన్ 2, 223 బిఎన్ఎస్ 3A మరియు 35ల కింద పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకి అధినేత విజయ్ రాష్ట్రంతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల ఒక బహిరంగ సభ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈసీ ఆరోపించింది. ఇక ట్యాంక్ బండ్ శివకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఎంతోమంది ప్రాణాలు కాపాడాడని చెప్పేసి ట్యాంక్ బండ్లో అంటే వివిధ కారణాలతో జీవితంపై విరక్తి చెంది హుస్సేన్ సాగర్లో పడి చనిపోవాలనుకున్న వాళ్ళను రక్షించాడు కాబట్టి శివాకి గుర్తించింది ప్రభుత్వం. ఆ శివాకి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి అలాగే అతని కుమారునికి హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చారు. ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయం అందించారు. కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు అతని కుమారుడు వేణుమాధవ్కు హోంగార్డ్ ఉద్యోగం నియామకపత్రం అందజేశారు. ట్యాంక్ బండ్పై ఎంతోమంది ప్రాణాలను కాపాడిన శివ గురించి ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. ట్యాంక్ బండ్ శివ దీన పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం అతన్ని ఆదుకోవడానికి నిర్ణయించారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న ట్యాంక్ బండ్ శివకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ట్యాంక్ బండ్ శివకు అవసరమైన సాయం అందించాలని కొద్ది రోజుల క్రితం అధికారులను ఆదేశించారు. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని ట్యాంక్ బండ్ శివ కోరగా ఆ దిశగా చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి చాలామంది ప్రాణాలు కాపాడిన శివకు ఎటకేలకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళడంతో అతనికి సాయం అందించాడని చెప్పేసి మనం వార్త రావడం జరిగింది. అలాగే ఇక అతి ముఖ్యమైన వార్త ఏంటంటే రేపటి నుంచి ఏప్రిల్ 2 రేపటి నుంచి పెద్ద ఎత్తున గ్రామ సభలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన. డిప్యూటీ సీఎం విక్రమార్క ప్రజాపాలన ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం విక్రమార్క మాట్లాడారు. కలెక్టర్లతో ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రజాభవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఇక అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా చేశారని చెప్పేసి హరీష్ రావు అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. కేరళ ప్రచారం కోసం 30నే అసెంబ్లీ వాయిదా. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికావు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మొత్తానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర మంత్రి పార్లమెంట్లో మన సమావేశాల్లో అది
లక్ష కోట్ల రూపాయలు నీళ్ళలో పూసినట్టే అని చెప్పేసి ఆయన అనడంతో ఆయన వ్యాఖ్యలు సరికాదంటున్నాడు. అలాగే కేరళ ప్రచారం కోసమే ఇంకా జరగాల్సిన అసెంబ్లీని 30కే వాయిదా వేశారని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. మీడియా సమావేశంలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వివిధ కారణాలతో అసెంబ్లీ సమావేశాన్ని వృధా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీని ఇష్టం వచ్చినట్టు నడిపారని, అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నాడని ఒకరోజు, కేరళ నుండి వస్తున్నాడని ఒకరోజు 4 గంటలు వృధా చేశారన్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఒక రోజు పెళ్లి ఉందని పోతారు, ఇంకో రోజు మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని సభ ఆపేస్తారు. అసలు సభకు వచ్చి ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఒకరోజు విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇవ్వాలని 4 గంటలు వృధా చేశారని మండిపడ్డారు. ఒకసారి మళ్ళీ వెలుగు పేపర్ను ఒకసారి చూద్దాం. చికెన్ ప్రియులకు, మాంసాహార ప్రియులకు, చికెన్ ప్రియులకు అయితే ఒక చేదు వార్త, షాకింగ్ వార్త. ఇయాటి నుంచి చికెన్ షాపులు బంద్. మార్జిన్ 26 రూపాయల నుంచి ఒకేసారి 16కు తగ్గింపు. పౌల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన. మార్జిన్ తగ్గితే నష్టాలు భరించలేమని ఆవేదన. కంపెనీలు దిగొచ్చే వరకు బంద్ కొనసాగిస్తామంటున్న చికెన్ షాప్ ఓనర్లు. మొత్తానికైతే చికెన్ ప్రియులకు, నాన్ వెజ్ ప్రియులు, అందులో చికెన్ ప్రియులకైతే కష్టాలు వచ్చి పడాయని చెప్పొచ్చు. ఈ చికెన్ బంద్ అయితే మరి ఆటోమేటిక్గా మటన్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది, తర్వాత చేపల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే చికెన్ బంద్ అయితే మిగతా వాటి మీద పెరుగుతుంది. దాంతోపాటు ఈ కొంచెం కరెక్ట్ అంటే తక్కువ రేట్లో దొరికేది చికెన్, తర్వాత ఫిషే. మటన్ 1000 రూపాయలకు చేరుకుంది, ఇది 300లో ఉంది కిలో. అయితే ఇది బంద్ అవ్వడంతో మటన్ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంది, అలాగే చేపల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన వార్త, అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు. మనం చెప్పుకున్నాం ఎక్కడ పెరుగుతాయి సీట్లు అధికంగా అంటే హైదరాబాద్, అంటే అర్బన్ చుట్టే. హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత నిజామాబాద్. ఈ అర్బన్ హైదరాబాదులో ఎక్కువ పెరుగుతాయి. తర్వాత ఇదంతా అర్బన్ పట్టణాలు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నాయన్నీ, చుట్టుపక్కల ఉన్న ఊర్ల ప్రజలు, తర్వాత అక్కడ కొత్త జిల్లాలు ఏర్పడంతో కూడా ఎక్కువ మంది వచ్చి అక్కడ స్థిర నివాసం ఉంటున్నారు. దాంతో ఓటర్ల శాతం అర్బన్ ప్రాంతంలో పెరిగిపోవడంతో 3 లక్షలకు ఒక నియోజకవర్గం ఉండాలి, అసెంబ్లీ నియోజకవర్గం. అట్లాంటిది జనాభా పెరిగిపోవడంతో అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనం వెలుగులో వార్త ప్రచురించారు. డీలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం. జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ, లోక్సభ సెక్యులర్ రీడ్రాయింగ్. మనం చెప్పుకుంటున్నాం ఆల్రెడీ. జనాభా ప్రాతిపదిక మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ, పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ విభజించబడతాయి, డీలిమిటేషన్ చేయబడతాయి. సగటున 2,14,000 జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఒక్క లోక్సభ స్థానంలో సగటున 15,36,000 జనాభా ఉండే అవకాశం. పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. హైదరాబాద్ శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు. 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో 2 ఎమ్మెల్యేలు. బౌండరీల మార్పులతో మారనున్న రాజకీయ సమీకరణాలు. ఎస్సీ నియోజకవర్గాల్లోనూ మార్పులు. రాజకీయ నేతలతో పాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ. మొత్తానికి ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వార్త రాశాడు ఆ వెలుగులో. ఒకసారి దాన్ని పరిశీలిద్దాం. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చేసుకున్నాయి. డీలిమిటేషన్ గైడ్లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సంఖ్య 17 నుంచి 25కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి. అంటే మన తెలంగాణలో మాత్రం 119 ఉన్నాయి, 179 అంటే దగ్గర 60 సీట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాల పరిధిలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలు వస్తాయి. దాంట్లో ముందుగా హైదరాబాద్, దాని శివారు జిల్లాలోని అసెంబ్లీ సీట్లు 90కి పెరగనుండగా అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక విభాగం, కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2024 నాటికి ఉండాల్సిన జనాభా 3,84,00,000. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే ప్రకారం 3,70,00,000గా ఉంది. త్వరలో కేంద్రం చేపట్టిన జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3,84,00,000కు కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఈ లెక్కల ప్రకారం రీడ్రాయింగ్ చేస్తే పాత నియోజకవర్గాల బౌండరీలు పూర్తిగా చెరిగిపోనున్నాయి. అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలు ప్రధానంగా హైదరాబాద్, పూర్వ రంగారెడ్డి జిల్లాలోని అనేక సెగ్మెంట్లు 2 నుంచి, అంటే ఒక్కొక్క నియోజకవర్గం 2 నుంచి 3గా
విడిపోనున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ జనాభా సర్దుబాటు కోసం పల్లెలు, పట్టణాలు, మండలాలను ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కలపక తప్పదని చెప్తున్నారు. దీనికి తోడు ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులతో పాటు కొత్తగా మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా రానున్నాయి. మొత్తానికైతే డీలిమిటేషన్ అనేది రాజకీయాల్లో ఒక సమూలమైన మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరల్ సీట్లు ఎస్సీ రిజర్వే కావచ్చు, లేదంటే మహిళా రిజర్వ్ కావచ్చు, అవి ఇటు కావచ్చు. తర్వాత ఇప్పుడు ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 2-3 కావచ్చు, కూకట్పల్లి 2-3 కావచ్చు, షేర్లింగంపల్లి 2-3 కావచ్చు. ఇట్లా 3 లక్షల లోపలే ఉండాలి. ఈ లెక్కన వీళ్ళు మాత్రం 2,15,000, 2,20,000 ఒక్క నియోజకవర్గం వేసుకుంటే మాత్రం కుత్బుల్లాపూర్లో 3 అవుతాయి, షేర్లింగంపల్లిలో 3 అవుతాయి, కూకట్పల్లిలో 3 అవుతాయి, మల్కాజ్గిరిలో 3 అవుతాయి, ఉప్పల్లో 3 అవుతాయి. ఈ లెక్కన ఈ 13 ఉన్నాయి, 3-9-27 13 ఉన్నాయి, దగ్గర దగ్గర 30 అవుతాయి, 30-32 అవుతాయి. ఇట్లా దీనికో పాటు ఇప్పుడు దీని ఇలా పెరిగితే ఓన్లీ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలు అంటే సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, తర్వాత మేడ్చల్, యాదాద్రి, ఈ 4 జిల్లాలు కలిపి హైదరాబాద్తో కలిపి 4 జిల్లాల్లోనే ఒక 90-95 సీట్లు పెరిగితే 90 సీట్ల వరకు పెరిగితే ఈ 4 జిల్లాలే రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మెజారిటీ సీట్లు ఇక్కడే ఉంటాయి. మొత్తం 160-70 సీట్లు మొత్తం రాష్ట్రం అంతా కలిపితే ఓన్లీ 4-5 జిల్లాల్లోనే 90 సీట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఈ పట్టణలో ఉన్న మౌలిక వసతులు కానీ, మౌలిక అవి కానీ అప్పుడు రాజకీయాలను ప్రభావితం చేస్తా అన్నది మాత్రం చాలా స్పష్టం. అందుకని డీలిమిటేషన్ అయిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం అయితే ఖచ్చితంగా మారుతుందని చెప్పుకోవచ్చు.